గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ రాజమహేంద్రవరం ఈ రోజున ఏదైతే థామస్ ఆల్వా ఎడిసన్ మరి ఆనాడు ఆయన ప్రపంచానికి చీకటి రాజ్యాన్ని ప్రపంచానికి వెలుగునిస్తూ అనేక సందర్భాల్లో మరి విద్యుత్తుని ఉత్పత్తి చేసి ఈ రోజున ఒక ఎలక్ట్రీషియన్గా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఆయన ఎంతోమందికి ఆయన అడుగుజాడల్లో ఉపాధి చేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలక్ట్రీషియన్ డేగా చెప్పుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, వివిధ వృత్తుల వారు అనేక మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఎటువంటి న్యాయం జరగక అనేక సార్లు వినతి పత్రాలు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అందరికీ మేము ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఇప్పటికీ కూడా ఏ విధంగా కూడా స్పందన లేదు. ఒక పక్క భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు అనేది ఉంది, కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది. మేము ఒక బీఓసీ కార్డు కడితే 110 రూపాయలు కట్టించుకుంటున్నారు, 60 రూపాయలు చలన కట్టించుకుంటున్నారు. ఈ వేల రూపాయలు ఎక్కడికి వెళుతుంది అనే ప్రశ్న గతంలో చెప్పాము మేము. అయ్యా మా సంక్షేమ బోర్డు ఉంది, మా డబ్బు మాకు ఖర్చు పెట్టండి. గతంలో ఏదైతే మ్యారేజ్ కావచ్చు, డెలివరీ కావచ్చు, యాక్సిడెంట్ అయినచో కావచ్చు, యాక్సిడెంట్లో చనిపోయినా కావచ్చు, సహజ మరణం కావచ్చు, బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమైనా 2018 నుంచి మొత్తం మూతపడిపోయినాయి. ఈ రోజుకి వచ్చి కూడా ప్రభుత్వం నుంచి ఏదైతే బిల్డింగ్లు కడుతున్నామో భవన నిర్మాణ కార్మికులు, ఈ కార్మికుల్లో వచ్చే చెస్ అనేవి ఈ రోజుకి కూడా మీరు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బుని ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు? మొన్నే స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు, దానికి 20 కోట్లు పక్కాగా ఖర్చు పెట్టామని ఈనాడు పేపర్లోనే వేశారు. ఇది ఎంతవరకు సమంజసం? కార్మికుడికి ఎప్పుడు ఇస్తున్నారు మీరు భరోసా? ఒక పక్క వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి గారు మరి ఏదైతే రామచంద్రపురంలో 3 నెలల కింద పెట్టారు, నేను సంక్రాంతికి విడుదల చేస్తాను 3 పథకాలు అన్నారు. 3 పథకాలు కాదు కదా, ఒక పథకం కూడా విడుదల చేయలేని పరిస్థితి అయింది. కార్మికులందరూ కూడా ఎంతో ఆవేదనతో ఎదురు చూశారు, ఎంతో ఈ పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుందామని చూశారు. కానీ ఏ మార్గం లేదు. మరలా ఈ మధ్యకాలంలో మళ్ళీ వైజాగ్లో పెట్టారు, అది లేదు. మళ్ళీ రామచంద్రపురంలో ప్రజావేదికని పెట్టారు, 2 రోజుల్లో మీకు విడుదల చేస్తాం. ఒక కార్మిక శాఖ మంత్రి అయ్యి ఉండి మీకు చేతగా ఉంటే అంతేగాని కార్మికులతో మనం చేస్తున్నా. రేపు ఫిబ్రవరిలో కార్మికుల ఉద్యమం ఏ విధంగా ఉండబోతుందో మీరు ప్రత్యేకంగా చూస్తారని విశ్వకర్మ వడ్రంగి పరివార సంఘం శ్రీ దేవగుప్త శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వారి 2 యూనియన్లు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత ప్రపంచంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఎలక్ట్రికల్ యూనియన్ ఎలక్ట్రీషియన్లందరికీ మా ప్లంబింగ్ రాజమండ్రి ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సోదరులారా, మన భవన నిర్మాణ కార్మికులు అంతా ఒకటి. ఏ సమస్య సరే మన అన్ని యూనియన్లు కలిపి పరిష్కారం చేసుకోవాలి. అలాగే ఈరోజు మనకి స్లాబ్ వేయకుండానే మన ఈ ఇంత వైభవంగా జరుపుకుంటున్నాం అంటే ఇంక ఇది పూర్తవుతే ఇక్కడ ఎంత ప్రపంచం జరుగుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుకుంటున్నాం. సోదరులారా, మనంతా కలిసి వస్తే ఈ భవనాన్ని ఇటు పద్ధతిలో కూడా పూర్తి చేస్తారు. మన అన్ని యూనియన్లు ఒక తాళి మీద బొజ్జా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తే మనం ఏదైనా సాధించగలం. దయచేసి మీరు చిన్న చిన్న సమస్యలు ఎక్కువ అంతా ఒకటే ఎటు పద్ధతిలో. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ రాజమహేంద్రవరం ఈ రోజున ఏదైతే థామస్ ఆల్వా ఎడిసన్ మరి ఆనాడు ఆయన ప్రపంచానికి చీకటి రాజ్యాన్ని ప్రపంచానికి వెలుగునిస్తూ అనేక సందర్భాల్లో మరి విద్యుత్తుని ఉత్పత్తి చేసి ఈ రోజున ఒక ఎలక్ట్రీషియన్గా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఆయన ఎంతోమందికి ఆయన అడుగుజాడల్లో ఉపాధి చేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలక్ట్రీషియన్ డేగా చెప్పుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, వివిధ వృత్తుల వారు అనేక మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఎటువంటి న్యాయం జరగక అనేక సార్లు వినతి పత్రాలు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అందరికీ మేము ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఇప్పటికీ కూడా ఏ విధంగా కూడా స్పందన లేదు. ఒక పక్క
భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు అనేది ఉంది. కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది. మేము ఒక బీఓసీ కార్డు కడితే 110 రూపాయలు కట్టించుకుంటున్నారు, 60 రూపాయలు చలన కట్టించుకుంటున్నారు. ఈ వేల రూపాయలు ఎక్కడికి వెళుతుంది అనే ప్రశ్న గతంలో చెప్పాము మేము. అయ్యా మా సంక్షేమ బోర్డు ఉంది, మా డబ్బు మాకు ఖర్చు పెట్టండి. గతంలో ఏదైతే మ్యారేజ్ కావచ్చు, డెలివరీ కావచ్చు, యాక్సిడెంట్ అయినచో కావచ్చు, యాక్సిడెంట్లో చనిపోయినా కావచ్చు, సహజ మరణం కావచ్చు, అనేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమైనాయి? 2018 నుంచి మొత్తం మూతపడిపోయినాయి. ఈ రోజుకి వచ్చి కూడా ప్రభుత్వం నుంచి ఏదైతే బిల్డింగ్లు కడుతున్నామో భవన నిర్మాణ కార్మికులు, ఈ కార్మికుల్లో వచ్చే చెస్ని ఈ రోజుకి కూడా మీరు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బుని ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు? మొన్నే స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు, దానికి 20 కోట్లు పక్కాగా ఖర్చు పెట్టామని ఈనాడు పేపర్లోనే వేశారు. ఇది ఎంతవరకు సమంజసం? కార్మికుడికి ఎప్పుడు ఇస్తున్నారు మీరు భరోసా? ఒక పక్క వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి గారు మరి ఏదైతే రామచంద్రపురంలో 3 నెలల కింద పెట్టారు, నేను సంక్రాంతికి విడుదల చేస్తున్నాను 3 పథకాలు అన్నారు. 3 పథకాలు కాదు కదా, ఒక పథకం కూడా విడుదల చేయలేని పరిస్థితి అయింది. కార్మికులందరూ కూడా ఎంత ఆవేదనతో ఎదురు చూశారు, ఎంతో ఈ పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుందామని చూశారు, కానీ ఏ మాత్రం లేదు. మరలా ఈ మధ్యకాలంలో మళ్ళీ వైజాగ్లో పెట్టారు, అది లేదు. మళ్ళీ రామచంద్రపురంలో ప్రజావేదికని పెట్టారు, 2 రోజుల్లో మీకు విడుదల చేస్తూ ఉన్నారు. ఏం సార్, ఒక కార్మిక శాఖ మంత్రి అయ్యి ఉండి మీకు చేత కాకపోతే పదవికి రాజీనామా చేయండి, అంతేగాని కార్మికులతో చెలగాట మాడొద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రేపు ఫిబ్రవరిలో కార్మికుల ఉద్యమం ఏ విధంగా ఉండబోతుందో మీరు ప్రత్యేకంగా చూస్తారని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్.